ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్స్ డే. సబ్జెక్ట్ నేమ్ తెలుగు. సబ్జెక్ట్ ఐకమత్యం. రాముడు రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారు కలిసి పెద్దవాళ్ళే కొద్ది వాళ్ళలో వారు ఊహించుకోవడం మొదలు పెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్ళకి ఎప్పుడు చెప్తుండేవాడు. వాళ్ళలో మార్పు రాలేదు. ఎలా తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్ళతో పిల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టని చెప్పాడు. మొదటి కొడుకును పుల్లల కట్టను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరిగా మూడవ కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరకు పిలిచాడు. పుల్లల కట్టను విడివిడిగా పుల్లను విరచమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి అడిగాడు, ఏమి అర్థమైంది? నాన్న, కలిసుంటే మమ్మల్ని ఏమి చెయ్యలేదు. విడిపోతే బలహీనమైపోతాం. నాన్న, కలిసి ఉంటాం. ఇప్పుడు కలిగించు అన్న కొడుకులు. తండ్రి సంతృప్తి